హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. వెల్, ఈ వీడియో అనేది ఇప్పుడు ఒక బ్రేక్ ఏదో వచ్చింది కదా, ఆ బ్రేక్లో చేస్తున్నాను. సో మీరు ఈ పార్టీకి వీడియో చూసేసరికి ప్రాబబ్లీ ఆప్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ తెలియదు, కానీ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో వాట్ ఎస్ఆర్హెచ్ హెస్ డన్, అది ఎంతవరకు గ్యాంబుల్, ఎంతవరకు ఆన్ ది గో, ఎంతవరకు ప్లాన్, అండ్ ఈ ఆప్షన్ అనేది ఎంతవరకు వాళ్ళకి కలిసి వస్తుంది అనే దాని గురించి చిన్నగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్ఆర్హెచ్ యాక్చువల్గా స్టార్ట్ చేయడమే మొహమ్మద్ షామీని తీసుకున్నారు. మొహమ్మద్ షామీకి అంత అమౌంట్ ఇవ్వడం కరెక్టా అని కొంత డౌట్స్ రావచ్చు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే కనుక హిస్ ఫిట్నెస్. ఎంతవరకు ఫిట్గా ఉన్నాడు, సర్జరీ నుంచి రికవర్ అయ్యాడా, ఆస్ట్రేలియా సిరీస్కి వెళ్తాడా, అగైన్ ఏజ్ అనేది ఎంతవైపు ఉంది తనకి, ఎంతవరకు తను ఫిట్గా బౌలింగ్ చేయగలడు, ఎంతవరకు తను ఫుల్ ఐపీఎల్ ఆడగలడు, ఇంకా ఎంత షార్ప్నెస్ ఉంది అతని బౌలింగ్లో, ఇంకెంత యాక్యురసీ ఉంది అతని బౌలింగ్లో అని ఆలోచన. ప్రాబబ్లీ ఇంకొక ఆలోచన ఏంటి అంటే కనుక భువీ రాకపోతే కనుక షమీ భువీ రోల్ ప్లే చేస్తాడా అనేది ఇంకొక ప్రశ్న. లుకింగ్ అట్ షమీ అండ్ హిస్ రికార్డ్స్, లాస్ట్ 2 సీజన్లు తను ఐపీఎల్ ఆడినప్పుడు అద్భుతమైన రీతిలో వికెట్లు తీశాడు. హీ హాస్ బీన్ అ ఫెంటాస్టిక్ వికెట్ టేకింగ్ బౌలర్. ఎస్పెషల్లీ న్యూ బాల్తో చాలా గట్టిగానే ఇబ్బంది పెట్టాడు. ఓల్డర్ బాల్తో కొంచెం రన్స్ కిల్లాడు కాదనట్లేదు, బట్ న్యూ బాల్తో అతను తీసిన వికెట్లు కానివ్వండి, ఓల్డర్ బాల్తో కూడా అతను తీసిన వికెట్లు కానివ్వండి, హ్యావ్ హెల్ప్డ్ హిస్ టీమ్ అలాట్. గుజరాత్ టైటన్స్ హ్యావ్ బెనిఫిటెడ్ హ్యూజ్లీ. పంజాబ్ కింగ్స్ అన్నప్పుడు వాళ్ళు హ్యూజ్గా బెనిఫిట్ అయ్యారు. సో షమీ మీద 10 కోట్లు ఇవ్వడం ఇస్ నాట్ ఎ క్వశ్చన్ అట్ ఆల్. ఆ గ్యాంబుల్ అనేది ఎందుకు తీసుకున్నారంటే, ఇన్ఫాక్ట్ షమీ ఫిట్గా ఉండుంటే ఇంకొంచెం ఎక్కువకే వెళ్ళేవాడు. ఫిట్గా లేడు కాబట్టి ఈ అమౌంట్కి వెళ్ళాడు. అండ్ దట్ గ్యాంబుల్ హెస్ బిన్ టేకెన్ బై ఎస్ఆర్హెచ్ కన్సిడరింగ్ దట్ విల్ బికమ్ ఫిట్ అండ్ అంతా స్ట్రాంగ్గా ఉంటాడు. అది దిస్ ఇస్ గ్యాంబుల్ నెంబర్ 1. నెక్స్ట్ ఏం చేశారు, వాళ్ళు హర్షల్ పటేల్ని తీసుకున్నారు. సేమ్ అదే లాజిక్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు, హర్షల్ ఒక 2 కోట్లు తక్కువకి వచ్చి ఉంటే బాగుండేది, కొంచెం ఎక్కువ ఇచ్చేసాము హర్షల్కి అని. బట్ మైండ్ యూ, హర్షల్ పటేల్ పిక్ వెనకాల 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనుక నటరాజన్ మైట్ బికమ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఇంక్రీజింగ్ డిమాండ్ ఉంటుంది నటరాజన్కి. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, యార్కర్లు బాగా వేయగలడు, ఇంకొంచెం స్పెండ్ చేసే స్క్వాడ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా నటరాజన్ మీద ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఆర్టీఎం చేసే ఆప్షన్ ఉండకపోతుంది, ఎందుకంటే ఆర్టీఎం చేయలేరు, అందరు క్యాప్ ప్లేయర్స్ వచ్చేసారు. సో ఈ పరిస్థితుల్లో నటరాజన్ కాకపోతే ఎవరు డెత్లో ఇంకొంచెం బెటర్గా కాంట్రిబ్యూట్ చేయగలరనే ఆలోచనతో హర్షల్ పటేల్ వైపు వెళ్ళారు. ఎందుకు హర్షల్ పటేల్ వైపు వెళ్ళారంటే, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ నుంచి ఎలాగో పిచ్చెస్ స్లో అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన స్లోవర్ వన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. రెండోది, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ హెవీగా వెళ్తోంది కాబట్టి పిచ్లు కూడా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోవర్ వన్స్ వేసే బౌలర్ కావాలి. లాస్ట్ టైం అలాంటి బౌలర్ ప్రాపర్గా లేడు. అఫ్కోర్స్ భువీ, కమిన్స్, నటరాజన్ డిడ్ ద జాబ్, బట్ ఇలాంటి బౌలర్ వస్తే కనుక బాగా హెల్ప్ అవుతుంది అనే ఆలోచనతో ఉన్నాడు. అండ్ అతను బ్యాటింగ్ కూడా కాస్త చేయగలడు, ఫీల్డింగ్ చేయగలడు కాబట్టి హర్షల్ పటేల్ వస్తే బాగుంటుందని ఇంకో గ్యాంబుల్ తీసుకున్నారు. ఎస్, ఐ అగ్రీ, ఒక 2 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారేమో, బట్ నటరాజన్ కనుక రాకుండా ఉండి హర్షల్ పటేల్ కూడా రాకుండా ఉంటే కనుక టీం ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో ఆ ఆలోచనలో ప్రాబబ్లీ హర్షల్ పటేల్ కోసం వెళ్ళారు అన్నట్టుగా అనిపిస్తోంది. ఇఫ్ దట్ ఈస్ ది రీజనింగ్ ఆర్ థాట్ ప్రాసెస్, ఈ యొక్క డెసిషన్ వెనకాల 2 కోట్లు ఎక్కువ ఇవ్వడంలో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. తర్వాత యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్లీ వెల్ విత్ 2 స్పిన్నర్స్, రాహుల్ చహర్ అండ్ అలాగే అడమ్ జాంపా. చహల్ కోసం బాగా గట్టిగా పరిగెత్తారు, ప్రయత్నం చేశారు, కుదరలేదు వాళ్ళకి. ఆ తర్వాత రాహుల్ చహర్ వాజ్ ది ఆప్షన్. ముంబై నుంచి పోటీ వచ్చింది, లక్నో సూపర్ జైంట్స్ నుంచి పోటీ వచ్చింది, బాగానే పోటీలు కనిపించాయి, కానీ ఎస్ఆర్హెచ్ సెట్ రాహుల్ చహర్ కావాలని. అన్ఫార్చునేట్లీ రాహుల్ చహర్కి ఎమర్జింగ్ ఏషియా కప్ సరిగా జరగలేదు, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సరిగా జరగలేదు. దానివల్ల రీసెన్సీ బయాస్ అనేది ఏదైతే ఉంటుందో అది అతనికి అగేన్స్ట్గా ఉంది కాబట్టి అంత పెద్ద అమౌంట్కి రాలా. మార్కి సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4 లిస్టులో అతను ఎక్కడో కింద అడుగుని వచ్చాడు కాబట్టి, సెట్ 5లో, సెట్ 6లోనే వచ్చాడు కాబట్టి సరే ఫైన్, ఇంకా ఎక్కువ అమౌంట్కి వెళ్ళకపోవచ్చు. అందుకే ఆల్రెడీ చాలా హెఫ్టీ బైస్ చేశారు కాబట్టి ఎక్కువ అమౌంట్కి వెళ్ళకపోవచ్చు అనే అంచనాకి ప్రతి ఫ్రాంచైజీ వచ్చిన ఎస్ఆర్హెచ్కి స్పిన్నర్ కావాలి, ఎస్ఆర్హెచ్కి స్పిన్నర్ని దూరం చేద్దామనే ఆలోచన మాత్రం ఎవరికి లేకుండా పోయింది. సిఎస్కి ఆల్రెడీ అప్పటికే దే మేడ్ దేర్ బైస్ వెరీ క్లియర్. ఎందుకంటే అశ్విన్ వచ్చేసాడు, జడేజా వచ్చేసాడు, దేవర్ వెయిటింగ్ ఫర్ మిస్టరీ స్పిన్నర్. అది వచ్చినప్పుడు టక్ అని చెప్పి బిడ్ రైజ్ చేసి మరీ కొట్టేసుకొని వెళ్ళిపోయారు, అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ వాంటెడ్ లెగ్ స్పిన్నర్. లాస్ట్ టైం కూడా విజయకాంత్, వయాస్కాంత్ అనుకున్నారు, మయాంక్ మార్కండే అనుకున్నారు, వర్కౌట్ కాలేదు. ఈసారి రాహుల్ చహర్ని తెచ్చుకున్నారు అండ్ వెంటనే దే వెంట ఆడమ్ జాంపా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆల్రెడీ ఒక లెగ్ స్పిన్నర్ ఉండగా ఎందుకు ఆడమ్ జాంపా మళ్ళీ? 2 లెగ్ స్పిన్నర్లు ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. ఫస్ట్ పాయింట్, లెగ్ స్పిన్నర్స్ ఆర్ వికెట్ టేకింగ్ బౌలర్స్, ఎస్పెషలీ షార్టెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ది గేమ్లో. మీరు గమనించండి, ఎక్కువ వికెట్లు ఎవరికి వచ్చాయంటే కనుక లెగ్ స్పిన్నర్కి వస్తాయి ప్రాబబిలిటీ. అఫ్కోర్స్ ఫింగర్ స్పిన్నర్కి వస్తాయి, రాలేదు అనట్లేదు,
వాళ్ళు కొంచెం పిచ్ మద్దతు అవన్నీ కూడా కనిపిస్తూ ఉండాలి. బట్ రిస్ట్ యూజ్ చేసేవాళ్ళు, మిస్టరీని యూజ్ చేసేవాళ్ళకి మాత్రం చాలానే గట్టిగా వికెట్లు వచ్చాయి. సో ఆ యాంగిల్ యూజ్ చేసుకుంటూ ఆలోచించారు, ఓకే ఫైన్ ఎట్లా ఉండబోతుంది ఏంటి పరిస్థితి. ఎస్పెషల్లీ లెగ్ స్పిన్నర్, రిస్టా లేదా మామూలని పక్కన పెట్టండి, లెగ్ స్పిన్నర్ జనరలీ కెన్ టేక్ వికెట్స్ కాబట్టి ఈ వికెట్ మీద మళ్ళీ గట్టిగా రన్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి. సో చార్జ్ చేసి మరీ కొడతారు, ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని మరీ కొడతారు. లెగ్ స్పిన్నర్ ఉన్నాడంటే కనుక ఆ అడిషనల్ బౌన్స్ కానీ ఆ అడిషనల్ కొంచెం టర్న్ లభించినా కూడా టాప్ ఎడ్జ్లు దొరుకుతాయి అండ్ వికెట్ తీసుకొచ్చి జాంపాన్ తీసుకున్నారు. సో వీళ్ళిద్దరిలో ఇద్దరు 11లో ఉంటారు లేదా జాంపానే 11లో ఉంటాడు. ఒకవేళ కనుక 4 ఫారినర్స్ రూల్ ప్రకారం జాంపా బయట కూర్చోవాల్సి వస్తే లెగ్ స్పిన్నర్ ఎవరు? రాహుల్ చహర్. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ప్రాబ్లీ కొన్ని మంచి హిట్టింగ్ స్పేసెస్కి వెళ్ళినా లేదా కొంచెం స్పిన్ అనుకూలించే ప్లేసులకి వెళ్ళినా ఇద్దరు ఆడచ్చు. సో ఆ ఒక లాజిక్ వల్ల ఇది నాకైతే గ్యాంబుల్గా అనిపించలేదు. షమీ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాంబుల్. షమీ అని కొంచెం ఆడారు, కొంచెం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి పోకర్ ఆడినట్టు ఆడారు. హర్షల్ పటేల్ కూడా అలాగే ఆడారు, కన్సిడరింగ్ దట్ అమ్మో రాకపోతే కష్టం కదా అని. బట్ ఇక్కడ మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ పికింగ్ దేర్ లెగ్ స్పిన్నర్స్. ఇప్పుడు మొత్తం మీరు టీం చూస్తే కనుక ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి, వెతుకుతారు ఎవరు దొరుకుతారు ఏంటి పరిస్థితి అని. ఇంకొక ఫాస్ట్ బౌలర్ కావాలి సెట్ చేసుకోవడానికి, ఎందుకంటే షమీ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఎన్కేఆర్ ఉన్నాడు. ఇంకో ఫాస్ట్ బౌలర్ వచ్చాడంటే కనుక స్పిన్నరు అండ్ అలాగే ఒక ఆఫ్ స్పిన్నరు అండ్ అలాగే ఇప్పుడు ఎలా లెగ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి టీం బాగా సెట్ అవుతుంది. సో ఆ సెట్ చేసుకునే విధానంలోనే కనిపిస్తున్నారు. ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్స్ చాలా తక్కువగానే ఉన్నాయి, బట్ వాళ్ళు 10 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ది స్క్వాడ్ 11. సో ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకున్నా కూడా టీం రెడీ అవుతుంది. ఆ తర్వాత బ్యాకప్ ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటారు. సో సమ్హౌ ఐ ఫీల్ దట్ ఈ గ్యాంబుల్స్ ఏవైతే ఎస్ఆర్హెచ్ తీసుకుందో అది అటు ఇటు కూడా అవ్వచ్చు. అన్నిటికన్నా పెద్ద గ్యాంబుల్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ ఆఫ్టర్ ఇషాన్ కిషన్. దాదాపు 11 కోట్ల దాకా పెట్టి ఇషాన్ కిషన్ వెనకాల వెళ్ళడం ఈజ్ ది బిగ్గెస్ట్ గ్యాంబుల్. షమియో హర్షల్ పటేలో కాదు. దానికి కారణం ఏంటి అంటే కనుక ఇషాన్ కిషన్ ముందే కావాలనుకున్నారు, అది అప్పట్లో వర్కౌట్ కాలేదు. బట్ ఈసారి ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడతాడు. ట్రావిస్ షేక్ని డిస్టర్బ్ చెయ్యరు. వాళ్ళకి 28 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇతనికి 11 కోట్ల దాకా ఇచ్చి మళ్ళీ తీసుకున్నారంటే కనుక ఎంత బ్యాటింగ్ హెవీగా వెళ్దాం అనుకుంటున్నారనేది ఆలోచించాలి. పైగా నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఎస్ఆర్హెచ్ లేట్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఏమన్నా బిడ్ ఇంక్రీజ్ ప్రోగ్రాంలో దొరికిపోయారా అనే డౌట్ కూడా ఉంది నాకు. ఆల్దో ఇషాన్ కిషన్ కోసం ముందు ప్రయత్నించారు, ఇక్కడ కూడా వస్తే బాగుంటుందనే ప్రయత్నం చేశారు. కానీ అంత అమౌంట్ కోసం వెళ్తారా, అంత అమౌంట్లో దొరికేస్తాడా, లేదా కొంచెం కాంపిటీషన్ ఉంటుందనుకొని వెళ్ళి ఇరుక్కున్నారా అనే పాసిబిలిటీ కూడా ఉంది. నౌ దట్ ఈజ్ ఇన్ ది స్క్వాడ్ థింగ్స్ మారుతాయి. ఎందుకంటే స్క్వాడ్లో పెట్టి ఖచ్చితంగా ఆడాలి అండ్ ఫీల్డర్గా ఆడాలి, క్లాస్ కీపింగ్ చేస్తాడు. సో ఒకళ్ళు నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో ఎన్కేఆర్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి. ముగ్గురు బాగా ఆడగలరు స్పిన్ని, ముగ్గురు బాగా గట్టిగా షాట్లు కొట్టగలరు. సో యువర్ జాబ్ ఆఫ్ సెలెక్టింగ్ 6th పర్సన్ బికమ్స్ ఈజీ. 7లో కమిన్స్ ఆడతాడు, 8లో ఇంకొక ఆఫ్ సుందర్ లాంటి ప్లేయర్ ఎవరిని వచ్చినా, షాబాజ్ లాంటి ప్లేయర్ ఎవరిని వచ్చినా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ దానివల్ల కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇంకొక ఫాస్ట్ బౌలర్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో దాని రిజల్ట్స్ దానికి ఉన్నాయి కాదనట్లా. బట్ ఇషాన్ కిషన్ మీద అంతగా పెట్టడం అనేది వాజ్ ది బిగ్గెస్ట్ గ్యాంబుల్ దట్ ఎస్ఆర్హెచ్ హస్ టేకెన్. 11 కోట్ల దాకా ఐ థింక్ సమ్హౌ మిగతా వాళ్ళు కూడా బిడ్ చేస్తారులే, బిడ్ ఇంక్రీజ్ ప్రోగ్రామే రిషబ్ పంత్కి చేసినట్టే చేసాం, పంజాబ్ కింగ్స్ ఎలాగో ట్రాప్లో పడేస్తాం అన్నట్టు చేశారా అన్నట్టు అనిపించింది. బట్ వచ్చాడు కాబట్టి ఎట్లా యూటిలైజ్ చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఎక్కడ యూటిలైజ్ చేస్తారు, ఎట్లా యూటిలైజ్ చేస్తారు, అతనికి కూడా ఈ షేర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి పాపం ఇషాన్ కిషన్కి. బట్ ఐ థింక్ చేంజ్ ఆఫ్ ఫ్రాంచైజీ, చేంజ్ ఆఫ్ రోల్ ప్రాబబ్లీ ఇంకొంచెం బెటర్గా హెల్ప్ చేస్తుందేమో అనేది చూడాలి. ఈ ఆప్షన్లో ఇవి కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. బిడ్ ఇంక్రీజ్ చేసే ప్రోగ్రాంలోనో లేకపోతే ఆన్ ది గోలో సడన్గా అరే మనం వస్తే బాగుంటుంది కదా అన్నట్టు తీసుకుంటారు. అలాగే జరిగిందేమో, ఆ పాసిబిలిటీ కూడా ఉందేమో. యాక్సిడెంటల్గానే ఇరుక్కుపోవడం కాకుండా సడన్గా ఏదో ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా వచ్చేసి తీసేసుకుందాం అనుకున్నారేమో. సో ఇలాంటివి కూడా బాగా వర్కౌట్ అవుతాయి. సమ్ టైమ్స్ థింగ్స్ కెనాట్ బి ప్లాన్. కొన్నిసార్లు నియర్ పర్ఫెక్ట్ వేలో ఆప్షన్ ముందు కదలదు. ఏది వస్తే దాన్ని ఎట్లా బెటర్గా బెస్ట్గా మార్చుకోవాలనే ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో వీళ్ళు తీసుకున్న గ్యాంబుల్స్, ఈ 5 గ్యాంబుల్స్లో ఐ థింక్ మనం వాళ్ళకి ఒక 75 to 80% మార్కులు ఇవ్వచ్చు బస్. ఆ ప్రాబిలిటీ ఆఫ్ దిస్ టర్నింగ్ ఇన్ టు సక్సెస్. దట్ మీన్స్ మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవాలి.